వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్ల ఆర్థిక బెనిఫిట్ల చెల్లింపులపై కోర్టులో కేసు, పీఆర్సీలో వింత పరిస్థితి, ఈఎల్ డిఫరెన్స్ పరిస్థితి, కదలిక మొదలైంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలోని పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బెనిఫిట్ల గురించి కోర్టులో కేసు. ఏపీ పెన్షనర్లకు ఎవరికైతే పెరిగిన గ్రాట్యుటీ వర్తించలేదో అటువంటి విశ్రాంత ఉద్యోగులు 16 లక్షల రూపాయలు తమకు వర్తింప చేయాలని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు అప్డేట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే పరిష్కారం కానీ పీఆర్సీలో పెరిగిన నూతన బేసిక్స్ ప్రకారము ఎర్న్ లీవ్ డిఫరెన్స్ గురించి కూడా తెలుసుకుందాం. 2022లో నూతన పీఆర్సీలో భాగంగా గ్రాట్యుటీని 12 లక్షల రూపాయల నుంచి 16 లక్షల రూపాయలకు పెంచారు. కానీ పెరిగిన గ్రాట్యుటీ 2022 జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని జీవో ఇచ్చారు. పెంచిన గ్రాట్యుటీ ఈ పీఆర్సీలో పదవీ విరమణ చేసిన వారికి అమలు చేయకపోవటం వలన జూలై 1, 2018 నుంచి పదవీ విరమణ చేసిన కొంతమంది, అలాగే ఏప్రిల్ 1, 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్య పదవీ విరమణ చేసిన ఎక్కువ మంది పెన్షనర్లకు వివిధ రకాల న్యాయవాదుల ద్వారా గౌరవ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో గత ప్రభుత్వంలోనే వాదనలు జరిగినవి. వాదనల తదుపరి రాష్ట్ర ప్రభుత్వము ఈ అఫిడవిట్ వేయవలసి ఉన్నది. గత ప్రభుత్వం అఫిడవిట్ వేయలేదు. ఇది ఏప్రిల్ 1, 2024 వరకు ఉన్నటువంటి సమాచారం. జూలై 1, 2024 వరకు సంఘ నాయకులు త్వరగా ఈ కేసు హీరింగ్ వచ్చేట్లు ప్రయత్నం చేస్తామని సమాచారాన్ని ఇచ్చారు. కానీ నేటికి సంవత్సరం సుమారుగా పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం ఈనాటికి ఎలాంటి అప్డేట్ అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ వేయలేదు, హీరింగు జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వము వేతన సిఫార్సులను అమలు చేసేటప్పుడు లాభ నష్టాలు ఆ పీఆర్సీలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయి. కానీ గత ప్రభుత్వము గ్రాట్యుటీ పెంచినట్టుగా నటించి ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి వర్తింపజేసేటట్టుగా జీవో ఇచ్చారు. గత పీఆర్సీలో ఎప్పుడు ఇలా జరగలేదు. అడిగే జేఏసీ నాయకులు అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆనాడు ఉద్యోగులు పెన్షన్లు ఏమీ చేయలేని పరిస్థితి. సంఘ నాయకులు చెబుతున్న సమాచారం ప్రకారం తీర్పు అనుకూలంగా వస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వము అఫిడవిట్ వేయాలి ముందు. అలాగే హీరింగ్ ప్రాసెస్ కోర్టులో జరగాలి. అయితే ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము. ఇక ఈఎల్ డిఫరెంట్ ప్రస్తుత పరిస్థితి గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీఆర్సీ ఆర్థిక లాభము ఏప్రిల్ 1, 2020 తదుపరి పదవీ విరమణ చేసిన వారికి రావాల్సి ఉంది. వీరు పాత స్కేల్స్ ప్రకారము ఎర్న్ లీవ్ పొందారు. నూతన స్కేల్స్ అమల్లోకి వచ్చినప్పుడు వీటి ప్రకారంగా ఎర్న్ లీవ్ డిఫరెన్స్ పొందవలసి ఉంది. కానీ జీవోలో స్పష్టంగా పేర్కొన్న గత ప్రభుత్వ మౌఖిక ఉత్తర్వుల ప్రకారము సబ్ ట్రెజరీ అధికారులు మాకు ఇంతవరకు క్లారిఫికేషన్ లేదు కాబట్టి ఆ బిల్లులను అనుమతించడం లేదు అని అంటున్నారు. 2022 నుంచి ఏపీ జేఏసీ నాయకులు, రాష్ట్ర పెన్షన్ల సంఘాలు పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఆర్థిక లబ్ధి లక్షలాది రూపాయలు రావాల్సిన వారు ఏమీ చేయలేక మౌనంగా చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. ఈ మధ్య జేఏసీ సంఘ పక్షాన నూతనంగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఎర్న్ లీవ్ డిఫరెన్స్ సమస్య పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మొదటిసారిగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చారు. చూద్దాం, చిన్న కదలిక మొదలైంది. వందలాది మంది పెన్షనర్ల సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి పీఆర్సీలో క్లారిఫికేషన్తో సంబంధం లేకుండానే ఈ యొక్క ఈఎల్ డిఫరెన్స్ని చెల్లించారు. కానీ ఇప్పుడు వింతగా వారు క్లారిఫికేషన్ అడుగుతున్నారు. జేఏసీ నాయకులను, రాష్ట్ర సంఘాలను మరియు ఆంధ్ర పెన్షనర్ల పార్టీ అధ్యక్షులను కోరేది ఏంటంటే ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేత క్లారిఫికేషన్ను ఇప్పించడానికి ప్రయత్నం చేయవలసిందిగా రాష్ట్రంలోని వందలాది మంది పెన్షన్లు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.